Hi Andy, welcome back to Trade with Divi. Good evening everyone. Hope you had a great day today. చాలా మంది ప్రాఫిట్స్ తీసుకున్నారు అనుకుంటున్నాను. ఎవరైతే ఈ మూమెంట్ ని క్యాప్చర్ చేశారో కామెంట్స్ లో తెలియజేయండి. ప్రాపర్ సెటప్ వచ్చిందండి. దట్టు ఇక్కడ చూస్తే మనకు ఈ ఒక్క మూమెంట్ వదిలేసిన డబ్ల్యూ షేప్ లో వచ్చిందండి. సో అండ్ దట్టు ఇక్కడ రీటెస్ట్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. ఈ క్యాండిల్ ఒకటి వదిలేసిన ఎగ్జాక్ట్లీ మనకు 24,250 వరకు వచ్చింది. ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఈ జోన్లో ఉన్నప్పుడు చెప్పాను, ఓన్లీ వీ కెన్ గెట్ డౌన్ సైడ్ మూమెంట్ ఇఫ్ ఇట్ బ్రేక్స్ 24,120 అని. అది బ్రేక్ డౌన్ అవ్వలేదు. అక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ హై వరకు వచ్చింది. డే హై నుండి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ ఈసారి బ్రేక్అవుట్ ఇచ్చేసింది. కంటిన్యూషన్ ర్యాలీ. సో ఎంతమంది ఈ కాన్సెప్ట్ ఇలానే అనలైజ్ చేసి ట్రేడ్ని హోల్డ్ చేశారు, ఫుల్ ట్రేడ్ని హోల్డ్ చేశారా, లేదంటే ఓన్లీ స్కాల్ప్ చేసుకొని బయటపడ్డారా ఏంటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. సో ఇక్కడ మనం ఒక్కసారి డే టైం ఫ్రేమ్ పెట్టేసుకొని నిన్న మనము అనలైజ్ ఎలా చేసుకున్నామో దాని ప్రకారంగా ఇవాళ ఫామ్ అయిందా లేదా అనేది ఒక్కసారి చూద్దాం. ఓకే, సో నిన్న మనం ఏమనుకున్నాము, ఈ జోన్లో కనుక నిఫ్టీ ఉండేది ఉంటే రేంజ్ బౌండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈదర్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అనుకున్నాము. ఈ జోన్ కంటే కొంచెం బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చింది 24,120 వరకు. బట్ సస్టైన్ అవ్వకుండా అప్ సైడ్ వెళ్ళి ర్యాలీ ఇక్కడ వరకు ఇచ్చిందండి. క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ హై వరకు ఇచ్చింది. సో రేపటి లెవెల్స్ వైజ్గా మనం ఇక్కడ డే టైం ఫ్రేమ్లోనే చూసుకుంటే రేపు కూడా ఒకవేళ మార్కెట్ 24,250 ఆర్ 24,300 వరకైనా మనకు ఒక రీటెస్ట్ రావాలండి. 24,300 రీటెస్ట్ వచ్చాక నెక్స్ట్ అప్ సైడ్ కనుక 334 ఇవాళ క్లోజింగ్ బ్రేక్ అయ్యేది ఉంటే నెక్స్ట్ టార్గెట్ 24,400 అవుతుంది. 24,444 నెక్స్ట్ 24,500 వచ్చే స్కోప్ ఉంటుంది. కన్సాలిడేషన్ చేసి బ్రేక్అవుట్ ఇస్తే మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా. ఓకే, నెక్స్ట్ డౌన్ సైడ్ వచ్చేసి వీ కెన్ సీ ఓన్లీ బిలో 24,200 ఓన్లీ అండి. ఇవాళ ఏదైతే హై బ్రేక్ అవ్వడానికి చాలా కష్టపడిందో ఆ హై అనేది రేపటి లో అయ్యేది ఉంటే, ఆ లో బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే మళ్ళీ అలాగే అవుతుంది. 24,100 అండ్ 24,000 విల్ బి అవర్ డౌన్ సైడ్ టార్గెట్స్. బట్ ఇదంతా మనకు రేపటి ఓపెనింగ్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓపెనింగ్ వచ్చేసి ఒకవేళ హై ఆల్రెడీ 24,400 దగ్గర లేదంటే 24,250 దగ్గర ఓపెన్ అయ్యేది ఉంటే బేస్డ్ అపాన్ ఇందాక చెప్పుకున్నాం కదా, 250, 300, 400 అండ్ 450 విల్ బి అవర్ అప్ సైడ్ టార్గెట్స్. ఇవాళ క్లోజింగ్ వచ్చేసి 334 దగ్గర అయింది కాబట్టి హోప్సో 24,300 దగ్గర కనుక ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రేపు. కమింగ్ టు సెన్సెక్స్ అయితే చాలా బాగా మూవ్ అయిందండి. ఇవాళ ట్రాపింగ్ అంతా ఏం చేయలేదు, జస్ట్ ఇక్కడ కొంచెం చూసుకుంటే ఈ హై వరకు రీటెస్ట్ చేసి అక్కడ నుండి మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ ఈ లోని బ్రేక్ డౌన్ చేసింది, బట్ సస్టైన్ అవ్వలేదు టిల్ డేలో వరకు వచ్చేసింది. అండ్ దాని తర్వాత స్లోగా అప్ సైడ్ మూమెంట్ టిల్ డే హై అండ్ సడన్లీ మళ్ళీ డేలో వరకు వచ్చేసి ఇక్కడ నుండి ర్యాలీ స్టార్ట్ చేసింది. ఓపెనింగ్ అనేది మనకు ఇన్ కేస్ ఇక్కడ ఈ జోన్లో ఓపెన్ అయింది అనుకోండి 77,500, we can be bullish only above 77,500 ఓన్లీ. దీనికంటే ఈ జోన్లో ఓపెన్ అయింది అనుకోండి, లేదు ఇక్కడ ఓపెన్ అయ్యి మనకు ఒక రీటెస్ట్ ఈ జోన్లోకి వచ్చింది 77,400 విచ్ ఈస్ ప్రీవియస్ సపోర్ట్. ఆ జోన్లోకి వచ్చి రీటెస్ట్ చేసి అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి 77,500, అలా అయితే ఓన్లీ 77,600 వరకు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ 77,800 అండ్ లాస్ట్ 78,000 will be our లాస్ట్ టార్గెట్ ఫర్ అప్ సైడ్. ఇక్కడ కనుక ఓపెన్ అయ్యి మన దీన్ని బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి 77,400 విత్ స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్, మళ్ళీ మనకు 77,250 అండ్ 77,125 అండ్ 77,000 విల్ బి అవర్ డౌన్ సైడ్ టార్గెట్స్.
క్రూడ్ ఆయిల్కి వస్తే మనకి ఇక్కడ సెన్సెక్స్లో డే అంతా డబ్ల్యూ షేప్లో వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటి అంటే నిన్న 24th రోజు నుండి ఇవాళటి వరకు ఒక రేంజ్ బౌండ్లోనే ఉందండి. ఈ రేంజ్ బౌండ్ అనేది బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి ఇక్కడ నుండి మనకు డౌన్ఫాల్ అయితే వచ్చింది టిల్ నెక్స్ట్ సపోర్ట్ వరకు. సో ఇక్కడేమో డౌన్ టార్గెట్స్ ఇచ్చింది మనకు నిఫ్టీ అండ్ సెన్సెక్స్లోనేమో అప్ సైడ్ టార్గెట్స్ ఇచ్చింది. ఎవ్రీ టైం మన మూమెంట్ అనేది కరెక్ట్ ఉండిందంటే దీనిలో రివర్సల్ వస్తుంది. దాని పొజిషన్ ఉన్నప్పుడు కాల్ సైడ్ ఉంటే ఇక్కడ పుట్ సైడ్, ఇక్కడ కాల్ సైడ్ ఉంటే అక్కడ పుట్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ట్రాక్ దిస్ ఆల్సో ఎవ్రీ టైం వెన్ ఎవర్ యూ టేక్ ఎ ట్రేడ్ ఇన్ నిఫ్టీ. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.